స్క్రీన్ షాట్లు చేస్తారు చాలా మంది. ఆ, అంటే ఒక ఈజీ వే ఏదైనా ఉంది అంటే కనుక అది విత్ ఇన్ షార్ట్ టైంలో చాలా షార్ట్స్ బ్లెండ్ చేయాలంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ప్రొసీజర్ అన్నమాట. ఇది యాక్చువల్లీ నేను చాలాసార్లు చెప్పాను, బట్ అంటే వాంటెడ్లీ మీకు చెప్పలేదు అనుకుంటా. ఒక్క నిమిషం. ఓకే. సో ఇలాంటి షార్ట్స్ ఉన్నాయనుకుందాం. ఓకే. ఇలాంటి షార్ట్స్ని ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా విత్ ఇన్ షార్ట్ టైంలో బ్లెండ్ చేయాలంటే, ఓకే, మీకు ఇంత ముందు కూడా చెప్పా, నా దగ్గర ఒక చిన్న ప్లగ్ఇన్ ఉండేది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఇదిగో, నా దగ్గర ఒక ప్లగ్ఇన్ ఉంది. ఈ ప్లగ్ఇన్తో నేను ఏం చేస్తానంటే సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాట్ ఉందనుకుందాం. ఓకే. స్కాన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ మనం వేసుకుందాం. సో దీనికి ఇగోండి ఇలా ఉంది కదా. ఈ ప్లగ్ఇన్ స్కాన్ బీజీకి బీజీ కనెక్ట్ చేసి ఇక్కడ ఈ కలర్ ఇచ్చేసాను అనుకోండి, ఇలా ఆటోమేటిక్గా బ్లెండ్ అయిపోతుంది. చూడండి, ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్తో అనమాట. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్తో బ్లెండ్ అయిపోతుంది. ఓకే. ఇవన్నీ ఏంటి, జస్ట్ నాయిస్ అనమాట. ఈ నాయిస్ తీస్తే ఇంకా బాగా సెట్ అయిపోతుంది అనమాట. అసలు ఈ ప్లగ్గిన్ లోపల ఏం జరుగుతుంది అనేది మనం చెప్పుకుందాం. చాలా ఈజీ అనమాట. జస్ట్ పదే 10 నోట్లు మనం కరెక్ట్గా ట్రిగర్ చేసామంటే అన్ని వర్క్లు అయిపోతాయి. అయిపో ఓకే. సో నాట్ ఓన్లీ దిస్ షార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ ఉంది అనుకుందాం. ఇదైనా అంతే. ఈ షార్ట్ ఉన్నా సరే, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఈ కలర్ని పిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా షార్ట్ అంతా బ్లెండ్. అది ఇన్పుట్లో మీకు ఏ కలర్ అయితే ఉందో, ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవుట్పుట్లో సేమ్ డీటెయిల్స్. మీరు కీయింగ్ ఏం చేయాల్సిన అవసరం లా. కీయింగ్తో అసలు మీకు మ్యాటరే కాదు. కీయింగ్లో అసలు అప్పుడు మీరు సిచ్యువేషన్ జరగనే లేదు. అది ఇదిగో చూసుకోండి సార్. ఇన్పుట్లో సరిగ్గా కనబడట్లా, అవుట్పుట్లో సూపర్ కనబడుతుంది. అర్థమవుతుందా? సో ఏం జరుగుతుంది బిహైండ్ దీని బ్యాక్ సైడ్. ఓకే. అది ఈ ఈ షార్ట్ అయినా పర్లేదు, ఇదైనా అంతే.
ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది. That's it. ఇన్పుట్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవుట్పుట్లో సేమ్ డీటెయిల్స్. సో చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో దీన్ని నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అర్థమవుతుందని. వెంకట్ గారు? అర్థమవుతుందండి. ఓకే. సో మ్యాటర్ ఏంటంటే సరే జాగ్రత్తగా ఉండండి. సో మనకి ఇక్కడ ఈ వర్క్ జరగాలంటే జస్ట్ మనకి 3 థింగ్స్ కావాలి. ఒకటి ఇన్పుట్ కావాలి, 2 కాన్స్టెంట్ కావాలి, 3 బ్యాక్గ్రౌండ్ కావాలి. ఓకే, ఇగో ఇదేమో ఇన్పుట్ ఉంది, ఇంకోటి ఏమో ఇది ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్ కాన్స్టెంట్ కావాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, 3 దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కావాలి. దట్స్ ఇట్. ఈ కంటెంట్ పేరు జస్ట్ నేను పెట్టిన పేరు ఏంటంటే మ్యాజిక్ ఆఫ్ 10 అని పెట్టాను అనమాట. అంటే 10 నోట్లు వేస్తే, ఓకే, 10 నోట్లు వేస్తే వర్క్ అంతా అయిపోతుంది. ఓకే, జస్ట్ 10 నోట్లు అనమాట. ఇలాగో చూపిస్తాను. ఇక్కడ మీకు ఎన్ని నోట్లు కనపడుతున్నాయి? ఎనీబడి? ఒక ఉంటాయండి, ఎక్కువే కనబడుతున్నాయి కదా. ఎక్కువే ఉంటాయి. ఎక్కువే కనబడుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం దీన్ని చాలా ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. ఓకే, చూపిస్తాను చూడండి. సో ఇది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, 10 నోడ్లు చాలా ఈజీ. మ్యాజిక్ ఆఫ్ 10 అంటాం. ఫస్ట్ నోడ్ వేస్తాను చూడండి. ఈ 10 నోడ్లు వేస్తే ఇది బ్లెండ్ అయిపోద్ది అనమాట. దీనికి కావాల్సిన 3 ఏంటంటే ఇన్పుట్, ప్లేటు, క్లీన్ ప్లేటు, బ్యాక్గ్రౌండ్. ఈ 3 ఉంటే చాలు. ఫస్ట్ చేసే పని ఏంటంటే జస్ట్ కీ లైట్. ఓకే, కీ లైట్ చేశాను, కలర్ని తీసేసాను. గ్రీన్ పెడితే కలర్ పోయింది, కలర్ పోయింది. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి దీనికి డిఫరెన్స్ తీసుకురావాలంటే అసలు దీనికి దీనికి మధ్యన ఏం జరిగింది, దీనికి దీనికి తేడా ఏంటి? ఈ ఫుటేజ్కి ఈ ఫుటేజ్కి మధ్యలో ఉన్న తేడా ఏంటి? కలర్ ని డిసాచురేట్ చేసి ఎస్, గ్రీన్ కలర్ అనేది పోయింది అనమాట. సో దీనికి దీనికి తేడా ఏంటి అనేది మనం మెర్జ్ నోడ్తో కనుక్కోవచ్చు అనమాట. ఇలా ఉందా? మనం ఇక్కడ దీన్ని మైనస్ అన్నామనుకో, ఏం తేడా జరుగుతుందో చెప్తుంది అనమాట. ఓకే, దీనికి దీనికి తేడా ఏంటి? గ్రీన్ కలర్. ఓకే, అది చూపిస్తారు. నువ్వు మైనస్ అన్నా ఒకటే, ఫ్రమ్ అన్నా ఒకటే. ఓకే, ఫ్రమ్ అన్నా ఒకటే కానీ ఏ బి మార్చాలి. ఓకే, మైనస్ అన్నా ఒకటే, ఫ్రమ్ అన్నా ఒకటే. డిఫరెన్స్ అని ఒకటే. వెరీ గుడ్. పైన మైనస్ అన్నా ఒకటే, డిఫరెన్స్ అన్నా ఒకటే, ఫ్రమ్ అన్నా ఒకటే, డిఫరెన్స్ అన్నా ఒకటే. ఇది డిఫరెన్స్ అన్నా ఒకటే, ఫ్రమ్ అన్నా ఒకటే, మైనస్ అన్నా ఒకటే, 3 ఒకటే. ఇక్కడ డిఫరెన్స్కి ఎలా ఇచ్చినా పర్లా. ఈ యొక్క దీన్ని ఏమంటారు, పైప్ కనెక్షన్స్ ఎలా ఇచ్చినా పర్లా. కానీ మైనస్కి వచ్చినప్పటికేమో ఏ పైప్ షుడ్ బి ఇన్పుట్ టు బి పైప్ షుడ్ బి ఈ కీ లైట్. బట్ ఫ్రమ్కి వచ్చినప్పటికి తిరిగేసి ఇవ్వాలి అంతే. అర్థమవుతుందా? మీరు మైనస్ పెట్టినా ఫ్రమ్ పెట్టినా ఏది పెట్టినా ఓకే. ఓకే, దట్స్ ఇట్. ఇక్కడికి ఎన్ని నోట్లు అయినాయి? 2 అయినాయి. ఓకే, సో కలకర్షన్ నోట్ వేస్తున్నాను, సాచురేషన్ డౌన్ చేశాను. ఇక్కడ ఎన్ని నోట్స్ అయినాయి? 3 అయినాయి, అవునా? సో ఇదే 3 కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసా. ఓకే, ఎన్ని అయినాయి? 6 అయినాయి. ఇంకా మనకి ఎన్ని కావాలి? 4 వస్తే అవుట్పుట్ అయిపోయినట్టే. ఓకే, ఇన్పుట్కి మనం ఏదైతే మనం కీ లైట్లో గ్రీన్ తీసేసి మైనస్ చేసేసి అదే ఫ్రమ్ చేసేసి కలర్ కరెక్షన్ చేసామో ఇదే ప్రాసెస్ ఇక్కడ చేసాం.
ఓకే. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ వచ్చిందో దీని నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఆపరేషన్ చేస్తాం. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే. 3 3 6 7 అయిపోయింది. ఇంకా నాకు ఇంకెన్ని ఉన్నాయి? 3 నోడ్లు ఉన్నాయి. ఏం చేయాలి? సింపుల్. ఇక్కడ ఎడిట్ టు చేయాలి. ఎడిట్ టు అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఏదైతే సేమ్ కలర్ ఉందో అదే కలర్ సేమ్ కలర్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇదిగో. సో ఈ రెండింటిని మెర్జ్ నోడ్తో ఏం చేస్తాం? డివైడ్ చేస్తాం. ఓకే. 3 3 6 7 8 ఇంకా ఇన్ని రెండే కదా. ఎప్పుడైతే మనం డివైడ్ చేసామో ఈ వచ్చిన అవుట్పుట్ని దీని కింద మల్టిప్లై చేయాలి. డివైడ్ చేసిన వెంటనే చేయాల్సిన పని ఏంటి? మల్టిప్లై. ఓకే. డివైడ్ చేసిన వెంటనే చేయాల్సిన పని మల్టిప్లై. 3 3 6 7 8 9. ఇంకా లాస్ట్ ఏంటంటే ఇంకొక బటన్ వేస్తే అవుట్పుట్ అయిపోద్ది అనమాట. దీన్ని ప్లస్ పెట్టి ఓకే నువ్వు ఈ కీ లైట్తో అటాచ్ చేసావంటే అయిపోయింది అవుట్పుట్. సో ఇక నేను రెడ్యూస్ నాయిస్ వేస్తే నాకు ఇవన్నీ ఉండవు. అది అర్థమవుతుందా? జస్ట్ ఇక 3 3 6 7 8 9 10 జస్ట్ ఇవన్నీ చేసినాయి. అర్థమవుతుందా? దీన్ని మ్యాజిక్ ఆఫ్ అంటారు. ఇవన్నీ చోట్ల ఉపయోగపడుతుందా అంటే 90% ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇలాంటి క్లోజ్ షాట్స్ దగ్గర ఉన్నప్పుడు, మ్యాట్ బాగున్నప్పుడు 100% ఉపయోగపడుతుంది. సో అలా అని చెప్పి మ్యాట్ బాగాలేని షార్ట్స్లో ఉపయోగపడదు. ఓకే. ఇదే షార్ట్ ఉంది అనుకుందాం. సింపుల్. ఈ షార్ట్ ఉంది కదా, ఈ షార్ట్కి కూడా ఉపయోగపడుతుంది. ఎలా ఉంది? ఈ షార్ట్కి ఇలా. ఓకే. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇలా ఇలా ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే ఇన్పుట్లో ఏ కలర్ అయితే మ్యాట్ ఉందో అదే కలర్ మ్యాట్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. లైక్ దిస్ ఇలా. అది ఇన్పుట్లో ఏ కలర్ మ్యాట్ అయితే ఉందో అదే కలర్ మ్యాట్ మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇన్పుట్ మీకు ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అదే డీటెయిల్స్ వస్తాయి మనకి. అర్థమవుతుందా? ఇదే మెథడ్లో చేయాలని నేను చెప్పను, కానీ ఇది వన్ ఆఫ్ ది చీటింగ్ మెథడ్ అనమాట. కంపోజిటింగ్ అంటేనే చీటింగ్. ఓకే. కంపోజిటింగ్ అంటేనే చీటింగ్. బోల్డ్ చీటింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాం మనం. అవుట్పుట్ తీసుకోవడానికి చాలా చీట్ వర్క్స్ చేస్తూ ఉంటాం. అందులో ఇది ఒకటి అనమాట. ఓకేనా? గాట్ ఇట్? అర్థమైందా? మళ్ళీ చెప్పను ఇది. ఇంకొకసారి చెప్తాను. ఓకే. రాకేష్, అర్థమైందా ఇది? అర్థమైంది. ఇది ఒకటి ఉంటుంది. ఫుటేజ్ లో మూమెంట్ ఉంటే వర్క్ అవుతుందా? ఆ? ఫుటేజ్ లో మూమెంట్ ఉంటే వర్క్ అవుతుంది. మూమెంట్ సంబంధం లేదు, ఒక్కడవుతుంది. ఇదిగో లైక్ దిస్. ఇన్పుట్ ఎలా ఉంది? సో దీని మీద నేను రెడ్యూస్ నాయిస్ వేస్తున్నా. రెడ్యూస్ నాయిస్. మూమెంట్ దానికి సంబంధం లేదు, 100% అవుతుంది. మ్యాట్ నీట్గా ఉండాలి అంతే. ఓకే. ఇదిగో. సో నాయిస్ మొత్తం తీసేసాం. సో ఫస్ట్ ఏం చేయాలి? జస్ట్ యాడ్ కీ లైట్. కీ లైట్ ఏవైతే స్పిల్ ఉందో ఆ స్పిల్ తీసాను అంతే. ఒక్కటే వర్క్, ఇంకేం చేయట్లా. ఇది తీసిన తర్వాత దీని నుంచి మైనస్ లేదా ఫ్రమ్ ఏదైనా పర్లా. అది దాని తర్వాత సాచురేషన్ డౌన్ అంతే. మెయిన్ మనకి ఈ కీ పాయింట్ ఈ మూడే. ఈ మూడు చేసిన తర్వాత దీన్నే కాపీ చేసుకుని, సారీ, మనకి సేమ్ కాన్స్టెంట్ తీసుకోవాలి ఇక్కడ. సేమ్ కాన్స్టెంట్.
సేమ్ బ్యాక్గ్రౌండ్. ఇది ఏదైతే చేసావో సేమ్ కాపీ అండ్ పేస్ట్. మొత్తం 6 అయిపోయినాయి. ఇంక చేయవలసినవి ఇంకా 4. సో ఏం చేస్తాము, ఈ కీ లైట్ని ఇలా రైట్ సైడ్ పెట్టుకుని ఇక్కడ ఏదైతే మనం ఏదైతే ఫ్రమ్ చేసామో దేని నుంచి దేనికి, దాని నుంచి దానికి చేసాం కదా, ఇక్కడ ఫ్రమ్ మాత్రం ఈ కీ లైట్ నుండి ఈ బ్యాక్గ్రౌండ్ చేయాలి. ఫ్రమ్ తీసుకో, ఏ కనెక్ట్ చేయి, బి కనెక్ట్ చేయి, అయిపోయింది. మెయిన్ వర్క్ ఇదే. 3, 3, 6, 7. మిగతా అన్ని కామన్. ఈ రెండు సేమ్ ఉంటాయి. ఈ కలర్ ఉన్నటువంటి కలర్, ఇక్కడ కలర్ సేమ్ ఉంటాయి. ఈ రెండింటిని డివైడ్ చేయాలి. డివైడ్ అంటే తెలుసు కదా, డివైడ్ మల్టిప్లై అని చెప్పి చాలాసార్లు చెప్పుకుంటాను మీకు. ఇది మనకి మ్యాథమెటిక్స్లో మైనస్ ప్లస్ డివైడ్ మల్టిప్లై ఎంత ఇంపార్టెంటో మనకు న్యూక్లో కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ డివైడ్ చేసిన వెంటనే చేయాల్సిన పని ఏంటంటే మల్టిప్లై చేయాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డివైడ్ అంటే ఏంటి అంటే కనుక ఏ రెండు సేమ్ కలర్స్ డివైడ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ ప్యూర్ వైట్ అవుతుంది. వైట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ అవుతుంది. సో దీన్ని డివైడ్ చేసిన తర్వాత ఈ వచ్చిన అవుట్పుట్ని బ్యాక్గ్రౌండ్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలి. ఓకే. ఈ వచ్చిన అవుట్పుట్ తర్వాత డైరెక్ట్గా దీని కింద ఒక నోడ్ వేసుకుని దీన్ని ప్లస్ అని చేసి మనం కీయింగ్ ఏదైతే చేసామో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇదిగో ఇది ఆటోమేటిక్గా మీరు ఎక్స్పెక్ట్ చేయని అవుట్పుట్ వస్తుంది. మీరు అసలు బ్లెండ్ని చేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఎవ్రీ పిక్సెల్ వస్తుంది మీకు దీంట్లో. అదిగో చాలా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ మీకు జనరేట్ అవుతుంది ఇక్కడ. అయిందా ఓకే. వెంకట్ గారు? ఇదనే కాదు, మీరు ఏ షాట్ అయినా అంటే మరిన్ని వైడ్ యాంగిల్ షాట్స్, మ్యాట్ బాల్ అయిన షాట్స్ చేస్తే అవ్వదు. ఓకే. వాస్తవానికి కొంచెం ఇది ఉండాల, ఇది క్లియరెన్స్ ఉండాలి, నీట్గా ఉండాలి. సో ఇలాంటి నీట్గా ఉండే షాట్లకి మనం వర్క్ చేయాల్సిన అవసరంలా, సింపుల్గా ఇలా చేస్తే చాలు. ఇదే ఉంది అనుకుందాం. సో నేను ఇది యాడ్ చేసా. ఓకే. యాడ్ చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటి, ఇన్పుట్లో మనకి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ క్లీన్ ప్లేట్ క్లిక్ చేసుకోవాలా. దట్స్ ఇట్. ఇప్పుడు వస్తుంది అప్పుడు. సో మీకు ఏది ఉంటే అది, ఏ కలర్ ఉంటే ఆ కలర్. దీంట్లో మీకు అసలు 1% కూడా మీకు ఆ, దాన్ని ఏమంటారు, ఇష్యూ ఉండదు అనమాట. ఇచ్చిన ఎవ్రీ డీటెయిల్ వస్తుంది మీకు దీన్ని. 1, 2, 1, 2. ఎడ్జ్లో స్లైట్ గ్రీన్ కనబడుతుంది చూసారా మీకు? అవునయ్య. దీని నుంచి డిస్కస్ లేటర్. ఓకే. యాక్చువల్గా అదే ప్రాసెస్ ఇక్కడ చేశాను. ఇక్కడ నేను చిన్న ఐబీకి లాంటిది వేసి ఇదిగో లోపల చిన్న ఐబీకి లాంటిది చేసాను. సో ఇప్పుడు ఇదే వరకు నేను ఈ నోడ్తో చేయొచ్చు అనమాట. ఇలా ఉందా, స్కాన్ బీజీ. సేమ్ అవుట్పుట్ వస్తుంది నాకు, కానీ ఎడ్జ్లో నాకు స్లైట్గా నాకు ఏమొచ్చింది, గ్రీన్. కొద్దిగా గ్రీన్ వచ్చింది కదా. సో దాని గురించి అనమాట. అన్నయ్య ఇదంతా స్క్రిప్ట్ ని ఒకే నోడ్ గా ఎలా కన్వర్ట్ చేస్తారు? ఉమ్, అంటే మొత్తం స్క్రిప్ట్ ని ఒకే నోడ్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తారు? చెప్తాను. అది కూడా ఉంది, అది కూడా మీకు నేను ఇచ్చినటువంటి దాంట్లో ఉంటుంది. దాన్ని గిజ్మో, హౌ టు మేక్ గిజ్మో అని చెప్పి ఉంటుంది. ఇట్స్ ఈజీ, డోంట్ వరీ. ఓకే. ఓకే. విల్ డిస్కస్ లెటర్, డోంట్ వరీ. ఇట్స్ ఓకే వెరీ అన్న. వెరీ ఈజీ టాస్క్. అదిగో సెట్ అయిందా? సెట్ అయిందా? ఇదిగో ఇంతకుముందు గమనించారా ఎడ్జ్లో? అవునండి. అదేం లేదు, జస్ట్ ఈ కాన్స్టెంట్ ప్లేస్లో, ఈ కీ ప్లేస్లో
ఇలా ఉందా? ఏం చేయాల? ఇలా ఉందా? ఇలా ఉందా? ఏదైతే మనకి ఇలా ఉందో ఇక మనకి కీ లైట్లో ఇంతకుముందు మనం డీస్పిల్ చేసేటప్పుడు మనం గమనించే గుర్తుందా? డీస్పిల్ చేసేటప్పుడు మనం చిన్న వర్క్ కూడా చేసాం. అదేంటి న్యూకి ఇలా క్లోజ్ అవ్వకూడదా? ఓకే. వెంకట్ గారు ఎలా ఉంది బిజినెస్ మొత్తం? లేదండి. వర్క్స్ ఎలా ఉన్నాయండి? వర్క్స్ అంటే వెబ్సైట్ తోటి అప్డేట్ చేస్తున్నాను అండి. మళ్ళీ పాత వర్క్ అన్ని రివర్క్ చేయాల్సి వస్తుంది. ఉమ్. అసలు మా ఆఫీస్ పరిస్థితి ఏం బాలా, ఖాళీగా ఉన్నాం. ఎందుకంటే వర్క్స్ లేవా? ఉమ్. వర్క్స్ ఏం రావట్లేదా? ప్రస్తుతం ఏం లేవండి, మరి పంపేస్తారేమో మరి చూడాలి. అయ్యో ఇలా అంటారా? ఏం చేస్తాం మరి, అలాగే ఉన్నాయండి వ్యాపారాలు. ఇదిగో యాక్చువల్లీ ఎందుకు వచ్చిందంటే ఇది చూసారా, మనం ఎప్పుడైతే కీ రేట్లో నుంచి తీసామో అప్పుడే ఉండిపోయింది ఇక్కడ. ఏంటి? ఈ యొక్క క్లోజ్ గ్రీన్. బిల్ అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఆల్ఫా బయాస్ తెలుసు కదా మనకి, ముందు చేసేవాళ్ళం కదా. సో దానితో లప్ లప్ అయిపోయింది. అది. ఏదైతే ఇక్కడ చేసామో సేమ్ పని సో ఇలా వస్తుంది ఇక్కడ. ఇక్కడ మామూలుగా మనం 0.5 ఉంటే ఫరక్ పడదంతా బాగానే వస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే చేసామో ఇదే పని ఇక్కడ కూడా జరిగింది అనుకో. దీన్ని కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని కీ నొక్కామనుకోండి, ఆల్ట్ పట్టుకుని కీ నొక్కితే ఏమవుతుందంటే ఇలా వస్తుంది అనమాట. క్లోన్ అంటాం దీన్ని. ఓకే. ఇక్కడ ఏం చేసామో అది ఆటోమేటిక్ అదే జరుగుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పెట్టామనుకోండి, ఇదొకటి ఇదొకటి. సో మనం ఇక్కడ 0.37 కొడితే 35 కొడితే ఆటోమేటిక్ 36 వెళ్ళిపోతుంది. ఏం చేస్తే అది ఆటోమేటిక్గా మారిపోద్ది అన్నమాట ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ 0.5 ఉంది. సో జస్ట్ ఈ వాల్యూని కంట్రోల్ చేసామంటే అది వచ్చేసిందా అవుట్పుట్. అర్థమవుతుందా? కంట్రోలింగ్ చాలా ఈజీ, బట్ మనం దీన్ని అర్థం చేసుకుంటున్నామా చేసుకోలేకపోతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అల్టిమేట్కి అన్నిసార్లు నేను కీయింగ్ చేస్తా, అన్నిసార్లు నేను ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పైన కొండ మనకు దాని పేరేంటి, మ్, క్రిస్టన్ అది ఫిల్మ్ నగర్ అప్పు ఉంటుంది. ఫిల్మ్ నగర్ అప్పుకెళ్ళి చాలా అప్పు ఉంటుంది. అక్కడ బండి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ తాళం కట్టేసి బండి న్యూట్రల్ చేసి వదిలేస్తే 90, 60, 70 స్పీడ్ వెళ్ళిపోద్ది బండి. అక్కడ కూడా నేను ఫస్ట్ గేర్లో వెళ్తానంటే ఎంత మూర్ఖత్వమో ఇది కూడా అంతే అనమాట. అన్నిసార్లు కూడా మనం కీయింగ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ సింపుల్గా ఇలా డీల్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షార్ట్స్ ఉన్నాయి, చూద్దాం. అలాగే ఒకసారి ఇప్పుడు ఈ షార్ట్ నేను చేస్తూ ఉంటాను, మీరు చెప్పండి మరి ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలో చెప్తా ఉంటే నేను చేస్తాను. ఫస్ట్ ఓకే. మీరు చెప్తా ఉంటే నేను చేస్తూ ఉంటాను. ఇలా ఇలా వెరీ గుడ్, చెప్పండి నేను చేస్తాను. ఓకే. ఇంకా ఇక నెక్స్ట్ నుంచి అన్ని చిన్న 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 టెక్నిక్స్ అనమాట. కీయింగ్ చేయడానికి ఏం ఉండదు మీకు, అన్ని కీయింగ్ ఆల్రెడీ ఆల్ఫాలో అన్నీ వచ్చి కదా. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్సే ఉంటాయి అన్నీ కూడా. సరే ఇలా ఉంది కదా. చెప్పండి ఏం చేయాలి. ఇలా కీ లైట్, మర్చ్ తీసుకోండి. సో స్పిల్ తీసేస్తాను. తర్వాత మర్చ్ మెర్జ్ నోడ్, ఫ్రమ్ ఏ టు బి ఓకే. మైనస్ కానీ ఫ్రమ్ కానీ మీ ఇష్టం. ఇలా మనకి అవుట్పుట్ ఆడదనుకో మీరేం టెన్షన్ పడక్కర్లేదు. వాట్స్ హ్యాపెనింగ్, ఏ బి స్వాప్ చేయాలి. షిఫ్ట్ ఎక్స్ కొడితే ఆటోమేటిక్గా స్వాప్ అయిపోతుంది అనమాట. ఓకే. దెన్ తర్వాత సిసి కలర్ కరెక్ట్ వేసుకోవచ్చు, లేదంటే సాచురేషన్ కూడా వేసుకోవచ్చు. ఓకే. 0 చేసేయాలి. ఓకే. దెన్ సేమ్ కాన్స్టెంట్ సేమ్ అంతా కూడా కాన్స్టెంట్గా యాడ్ చేయాలి. బట్ కాన్స్టెంట్ షుడ్ బి ఓకే, సేమ్ కలర్. ఇన్పుట్ కలర్ ఉండాలి. ఓకే, లైక్ దిస్. ఛానల్ ఆర్జీబీ వెరీ గుడ్. ఛానల్ షుడ్ బి ఆర్జీబీఏ, ఆల్ఫా షుడ్ బి 1. ఓకే. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం మర్చ్ తీసుకొని చేసుకొని డివైడ్
to do. ఎనీవన్? ఈ ఫస్ట్ పైప్ లైన్లో అంతా కూడా ఏదైతే చేసామో అదే జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఈ ఫ్రమ్ ఏ జరుగుతుంది. ఓకే, ఈ ఫ్రమ్ ఏ జరుగుతుంది. ఇంతే, ఈ మూడిట్లకి ఇవే జరుగుతుంది. Yes, ఓకే, from ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్పింది ఈ రెండింటికి సేమ్ కలర్స్ ఉన్నాయి కదా, వీటికి మెర్జ్ నోడ్ వేసి డివైడ్ చేస్తాం. వన్స్ డివైడ్ ఇస్ డన్, మల్టిప్లై విత్ బ్యాక్గ్రౌండ్. గుణకారం చేసామంటే భాగహారమే చేయాలి, మైనస్ చేసామంటే ప్లస్ ఏ plus చేయాలి. share. ఓకే, అయిపోయింది. లాస్ట్లో ఏంటి? మళ్ళీ merge plus వేసి ప్లస్ చేసి తో వెరీ గుడ్, హైలైట్తో highlight తో చేస్తాం. లైక్ దిస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎలాంటి షార్ట్స్ చేసినా సరే మీకు చెప్పాను చాలాసార్లు, గ్రీన్ మ్యాట్లో ఉన్నప్పుడు రెడ్ కైండ్ ఆఫ్ షర్ట్స్ కింద ఉంటే గనక ఏమవుతాయని చెప్పానా? గ్రీన్ మ్యాట్లో రెడ్ కలర్ షర్ట్స్ కానీ రెడ్ కలర్ ఫుటేజ్ ఉంటే ఏమవుతాయని చెప్పాను మీకు. వైట్ లైన్ ఏదో వస్తుంది. వైట్ లైన్ కాదు, జస్ట్ గ్రీన్ కలర్ లైన్స్ వస్తూ ఉంటాయి. ఇదిగో లైక్ దిస్. ఓకే, ఇదిగో లైక్ దిస్, చూసారా? లైక్ దిస్. ఇవన్నీ కామన్ అనమాట. సో ఇవన్నీ కామన్. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ మ్యాట్లో ఉన్నప్పుడు ఈ యొక్క రెడ్ కలర్ డ్రెస్ ఉందంటే కనుక దోల తీరిపోయింది అని ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా? అది మాత్రం మ్యాండటరీ. సో వీటిని ఎలా తీయాలి? సింపుల్. ఇక్కడ ఆల్ఫా బయాస్ ఉంది కదా, ఈ గ్రీన్ని అవాయిడ్ చేయండి. ఓకే, ఏమైంది చేస్తే? మొత్తం అంతా ఖరాబ్ అయింది. ఎందుకు అయింది ఖరాబ్ అయింది? సో ఇక్కడ చేసిన అవుట్పుట్ ఇక్కడ కూడా ఉండాలి కాబట్టి. సో అందుకే దీన్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ కే అనండి. ఆల్ట్ కే అంటే ఏమవుతుంది? దీని డూప్లికేట్ ఇక్కడ వస్తుంది అనమాట. సో దీన్ని తీసుకొచ్చి సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేసుకొచ్చి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ పట్టుకుని ఇలా పట్టుకొచ్చి వదిలేసామంటే అక్కడ అటాచ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? సో ఆల్ఫా బయాస్తో జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, అయిపోయింది. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మొత్తం ఫేస్ అంతా మారిపోతుంది. ఫేస్ మారకుండా ఉండాలంటే కనుక జస్ట్ నార్మల్గానే అవాయిడ్ చేయండి, స్పిల్ అవాయిడ్ చేయండి. అది ఓకేనా? ఎక్కువ ఫేస్ మారిపోతే బాగోదు కదా, దట్స్ ఇట్. అది కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. అది ఓకే. మ్యాక్సిమం అవుట్పుట్స్ అన్ని కూడా తీసుకురావచ్చు అనమాట. చిన్న 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 ఈ ఎగ్జిస్ లాంటివన్నీ కూడా ఎప్పుడైతే 0.5లో ఉంటుందో ఆటోమేటిక్గా బొక్కలన్నీ బయటే ఉంటాయి. అలా కాకుండా కొంచెం నువ్వు న్యూట్రల్ చేసుకోవచ్చు. ఓకే, అవసరమైతే. ఇందులో కలర్స్ మీరు వర్క్ చేయదాన్ని అంటే ఎట్లా? ఆహా, నో, ఇక్కడ మనకు అసలు ఆల్ఫానే రాదు కదా. ఓకే ఇక్కడ ఓకే ఒక ఆల్ఫానే రాదు అసలు, ఇక్కడ ఎక్కడ ఆల్ఫా కూడా రాదు మనకి. ఇక మరి ఇక్కడ ఇలా ఉన్నది ఇలా వచ్చేస్తుంది, మరి నుడతలు వచ్చేస్తున్నాయి కదా. మరి నుడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? హ్మ్? ఈ నుడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? హ్మ్? పెయింట్ ఏమైనా చేసి ప్లేట్ జస్ట్ మనం ఈ కాన్స్టెంట్ ప్లేస్లో క్లీన్ ప్లేట్ వాడితే సరిపోద్ది. హైబీకే కలర్ తీసుకోండి. మీకు క్లీన్ ప్లేట్ చేయడం కొట్టిన పిండి ఎన్నోసార్లు చేశారు. తెలుసు కదా క్లీన్ ప్లేట్ చేయడం. తెలుసు. సో
ఈ కాన్స్టెంట్ ప్లేస్లో మీరు ఈ క్లీన్ ప్లేట్ యూజ్ చేస్తే మీకు అవి రావు. ఇలా ఉందా? ఇలా ఉంది కదా? ఈ కాన్స్టెంట్ ప్లేస్లో దీన్ని యూజ్ చేయండి. అది గాట్ ఇట్? ఓకే. అది అన్నీ క్లియర్ అవుతాయి. ఎక్కడైనా అంతే. ఈ ఎప్పుడైనా సరే మీరు కాన్స్టెంట్ యూజ్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. మీకు ఏమైనా అనీవెన్గా వస్తుందంటే కనుక కాన్స్టెంట్ ప్లేస్లో క్లీన్ ప్లేట్ యూజ్ చేయడమే. సో అందుకే నేను కూడా ఈ యొక్క నోడ్లో, ఈ యొక్క మ్యాజిక్ ఆఫ్ 10 నోడ్లో క్లీన్ ప్లేట్ కూడా ఒక ఆప్షన్ ఇచ్చాను అనమాట. క్లీన్ ప్లేట్ వాడకపోతే కాన్స్టెంట్, కాన్స్టెంట్ వాడకపోతే క్లీన్ ప్లేట్. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అంతే. చూడండి ఇలా ఉందా? ఇదే నోట్ తీసుకోండి. ఇలా ఉందా? ఇదే కదా? సో బీజీకి బీజీ, స్కాన్కి స్కాన్. ఇలా అంటే అవుట్పుట్ వచ్చేస్తుంది నాకు. వచ్చేసింది. సో నా ఇక్కడ ఏమున్నాయి? ఈ యొక్క ముడతలు ఉన్నాయి. దీనికోసం ఏం చేశాను? క్లీన్ ప్లేట్ దీనికి కనెక్ట్ చేసి క్లీన్ ప్లేట్ని యాక్టివేట్ చేశాను. అది అర్థమవుతుందా? సో కాన్సెప్ట్ అర్థం చేసుకొని సరిపోద్ది. ఇక్కడ మళ్ళీ మనకి ఇవన్నీ క్లీన్ చేయాలి. ఏవి? ఇవన్నీ కూడా. సో దానికోసం కూడా మ్యాజిక్ అనే ఆప్షన్ని ఎంచుకున్నాను. సో మ్యాజిక్ అనే ఆప్షన్ పని చేయాలంటే నేను దీన్ని ఇంకా కొంచెం ట్యూన్ చేయాలి. దీన్ని ఇలా ఉంది కదా? ఇది గ్రీన్ మ్యాట్. ఎస్, గ్రీన్ మ్యాట్లోకి వెళ్ళి ఇంకొంచెం దాన్ని ట్యూన్ చేయాలి. నేను దాన్ని ట్యూన్ చేస్తే సెట్ అవుతుంది. అది ఇదిగో మ్యాజిక్ ఆఫ్ అయిపోతుంది. క్లీన్ ప్లేట్ మ్యాజిక్. అది కొంచెం దాన్ని ట్యూన్ చేయాలి, కొంచెం దాన్ని రిఫైన్ చేయాలి దాన్ని. సో మ్యాజిక్ ఆంగిస్తే ఈ యొక్క ఎడ్జెస్ అన్ని క్లియర్ అవుతాయి. అది అలా అంటే దాన్ని ప్రత్యేకంగా వేరే దాని కోసం ట్యూన్ చేశాను అండి, అందుకోసం అలా వచ్చింది. కొన్ని పక్కన పెట్టేసిన క్లీన్ ప్లేట్ ఆఫ్ చేస్తే నార్మల్గా కనెక్ట్ అవుతుంది. క్లీన్ ప్లేట్ ఉంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ అన్ని డిస్టర్బెన్స్ అన్నీ పోతాయి. ఓకేనా? సో ఇదైతే చేయగలుగుతారు కదా? జస్ట్ ఓకే మ్యాజిక్ ఆఫ్ 10. ఓకే, ఇవి చేయండి. ఇది మ్యాజిక్ ఆఫ్ 10. ఇది యాక్చువల్గా ఇది గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ అక్కడ అవుతుంది. బ్లూ మ్యాట్ కూడా అవుతుంది. ఇలా ఉందా? దీనికి గ్రీన్ మ్యాట్కి బ్లూ మ్యాట్కి తేడా ఏం లేదు, అన్నీ అవుతాయి. సో ఎక్కువగా దీన్ని గ్రీన్ మ్యాట్గా యూజ్ చేస్తాము. బట్ ఎందుకు దీన్ని మనం అంత ఎక్కువ దీన్ని గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కోసం యూజ్ చేయమంటే, బ్లూ మ్యాట్లో కీ చేసిన వెంటనే బ్లూ మ్యాట్ కీ అవ్వదు. ఏమవుతుంది? సారీ, బ్లూ మ్యాట్ని స్పిల్ చేసిన వెంటనే బ్లూ మ్యాట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా స్పిల్ పోదు. ఏమవుతుంది? గ్రీన్ కలర్లోకి వెళ్తుంది. ఎలా ఉందా? మీకు తెలిసిన విషయం ఇది. ఎలా ఉందా? ఇదిగో ఇది. ఓకే, సో మనం రీఫార్మేట్ వేసుకుని ఓకే. సో సేమ్ ఇది లాస్ట్ మార్క్. ఇంకొకసారి చెప్తాను, ఒకసారి చూడండి. సో మనకి కూడా కాన్స్టెంట్ యూజ్ చేసుకుంటున్నాం. కాన్స్టెంట్ యూజ్ చేసుకుని లైక్ దిస్ చెప్పండి. ఫస్ట్ ఫటాఫట్ చెప్పండి. ఈ లైట్ ఈ లైట్ మ్యాచ్. ఓకే, తీసి గ్రీన్ కాదు, బ్లూ తీయాలి. బ్లూ తీస్తే పర్లేదు, సాచురేషన్లోకి వెళ్ళింది, డోంట్ వరీ. ఓకే, దెన్ అగైన్ -1. మ్యాచ్. సో ఈ షుడ్ బి ఫ్రమ్. ఓకే, ఇదిగో తేడా ఇలా వచ్చి సాచురేషన్ 0. సో ఆల్వేస్ మీరు ఎప్పుడు కూడా నాయిస్ ఉందో చెక్ చేసుకోండి. నాయిస్ ఉంది, నాయిస్ ఎప్పుడు తీసేయాలి. ఇదంతా కూడా ఇప్పుడు కూడా డీనాయిస్ ప్లేట్ మీద జరగాలి. నాయిస్ ఉందనుకోండి మీకు ఆ, దాన్ని ఏమంటారు, తెలిసిపోతుంది. షార్ట్ మూమెంట్ కానీ ఆ యొక్క క్లమ్జినెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇది ఉండకూడదు. ఏది? నాయిస్ ఉండకూడదు. అది నాయిస్ తీసేయాలి. ఓకే, సో ఏమైతే చేసామో సేమ్ అవుట్పుట్ కాపీ అండ్ పేస్ట్ లైక్ దిస్.
సో ఏదైతే చేసామో సేమ్ మెర్జ్ నోడ్ ఫ్రమ్ అయిపోయింది. సో ఈ రెండింటి మధ్యన ఏం చేయాలి? డివైడ్. వెరీ గుడ్, డివైడ్ చేయాలి. డివైడ్. ఎప్పుడైతే మనకు సేమ్ కలర్స్ని మనం ఈ రెండు సేమ్ కలర్స్ని డివైడ్ చేస్తామో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది? బ్రైట్ అవుతుంది. దెన్ దీన్ని మనం మల్టిప్లై చేస్తాం. ఫైనల్లీ ప్లస్ ప్లస్ విత్ రైట్ ఇలా వస్తుంది. ప్లస్ చేస్తే సెట్ అవుతుంది ఇది. ఓకే. సో ఆటోమేటిక్గా మీకు ఇన్పుట్లు ఉన్న డీటెయిల్స్ అన్నీ అవుట్పుట్లు వచ్చేస్తాయి. అది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వస్తుంది అన్నమాట. మీకు పైన చూసారా కొద్దిగా మీకు ఏం కనబడుతుంది? బ్లూ కనబడుతుంది చూసారా? సో దానికోసం ఏం చేస్తారంటే దీంట్లో ఈ బ్లూని డౌన్ చేసుకుని సరిపోతుంది. అది పైన ఇక్కడ బ్లూ డౌన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. ఎందుకు? ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు అదే జరగాలి. 0.4 పెట్టుకున్నారు ఇక్కడ కూడా సెట్ అవుతాయి. సో మీకు అటు ఇటు కూడా ఇబ్బంది అనుకుంటే కనుక దీన్నే కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని కే కొట్టారనుకోండి, క్లోన్ వస్తుంది యాడ్ చేసి ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఒకేసారి డీల్ చేసుకోవచ్చు. అది ఇంతకుముందు 0.5 ఉంటే వెజ్లో అంతా బ్లూ ఉండేది. నౌ పోయిందా ఇలా. ఓకే. సో అండ్ ఇప్పుడు మీకు ఏమన్నా చిన్న చిన్న దీంట్లో ఫోల్డింగ్స్ ఏం కనబడట్లేదా? ఇదిగో ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయా? ఈ ఫోల్డింగ్స్ మనకి ఇదిగో కొద్దిగా కంఫర్ట్ చూడండి. ఇదిగో చూసారా ఈ షాడోస్ బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్గా మనకి ఇలా రావాలి యాక్చువల్ బ్యాక్గ్రౌండ్, కానీ ఇది చూసారా చూసారా ఇవన్నీ కనబడుతున్నాయి. ఇదిగో. సో ఇవి పోవాలంటే ఏం చేయాలి? దీని ప్లేస్లో ఏం వాడాలి? క్లీన్ క్లీన్ కట్ వాడాలి. ఐబీకే కలర్. సో మీకు తెలిసింది మిగతా అన్ని కూడా. సో కాపీ పేస్ట్. నేను దీనికి క్లిక్ చేయట్లేదు. సంథింగ్ ఓకే ఇలా ఉంది కదా. సో దీని ప్లేస్లో దీన్ని యాడ్ చేశాను. సో నేను కరెక్ట్గా తీయలేదు దీన్ని. ఓకే అందులో వచ్చింది. సో ఏం చేశాను? ఎందుకు కరెక్ట్గా తీయలేదు దీన్ని నేను వచ్చేద్దాం అలా. ఓకే ఓకే క్లీన్ ప్లేట్ చేసేటప్పుడు మొత్తం జాగ్రత్తగా చేయాలి. మీకు తెలిసిందే కదా. నేను ఇప్పుడు మిస్టేక్ చేశాను, బుక్ అయింది. లాస్ట్ లో ఇందాక మొత్తం మీద లాస్ట్ ప్యాచ్ ఉండిపోయింది. ఇక్కడ ప్యాచ్ ఉండిపోకూడదు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఉండిపోతాయి, పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఉంచకూడదు. ఓకే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నదాన్ని దీని ప్లేస్లో ఇది కనెక్ట్ చేస్తాను. అది చూసారా క్లియర్ అయిందా? మనకు తెలియదు అసలు యాక్చువల్గా. ముందు అప్పుడు బాగానే ఉంది కదా అనుకుంటాం. ఇప్పుడు చూడండి ఎలా ఉందా. ఇదిగోండి దీన్ని కనెక్ట్ చేస్తే ఎలా ఉంది, దీన్ని కనెక్ట్ చేస్తే ఎలా ఉంది చూసారా. ఎడ్జ్లో కూడా డార్క్ అంతా పోయి ఫ్లాట్గా వచ్చింది చూడండి. అది ఇదిగోండి చూసారా. ఎక్స్పెషల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా చూడండి. అదిగోండి అది ఉందా. సో ఆల్వేస్ ఎప్పుడు కూడా మనం క్లీన్ ప్లేట్ యూజ్ చేసుకోవాలి. మరి మ్యాట్ అంతా క్లోజ్గా ఉంది సూపర్ ఉందనుకుంటే ఇలా చేయాలి తప్ప, లేకపోతే నార్మలే. నరేష్ అర్థమైందా? అన్న ఆ, సో ఇది ఇంకా మీకు ఏంటంటే బోర్ కొడుతుందని ఇది ఒక ఈజీ మెథడ్ చెప్పా. ఇంకా అద్భుతంగా బోర్డు ఉన్నాయి మన కరెక్షన్ చెప్పుకోవాల్సినటువంటి మెథడ్స్ అనమాట. సో రేపటి నుంచి మళ్ళీ బ్లెండింగ్లో మీకు కూర్చుందాం. సో బ్లెండింగ్ కొన్నిసార్లు బ్లెండింగ్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు పెచ్చకపోతాయి అనమాట. ఎన్నిసార్లు చేసినా చూడండి ఇక్కడ ఇలా చేస్తే మీకు ఇన్పుట్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవుట్పుట్లో యాజ్ టీజ్ ఉంటాయి అన్నమాట. ఒక్క పిక్సెల్ కూడా పోదనమాట. అవుట్పుట్ పోయింది ఒక్క పిక్సెలేనా? లేదన్నయ్య. ఒక్క పిక్సెల్ కూడా పోదనమాట. అన్న అంతా బాగుంది కదా మరి ఇలాగే చేసేసుకోవచ్చు కదా అంటే అన్నిసార్లు అలా చేయకూడదు అనమాట. ఓకే చూడండి అసలు ఒక్క పిక్సెల్ కూడా పోదు మీకు.
ఇలా చేయొచ్చా అంటే అలా చేయకూడదు అనమాట. ఎప్పుడైతే ఇది ఒక చీటింగ్ మెథడ్. కొన్నిసార్లు మీకు హెయిర్ డీటెయిల్స్ రాలేనప్పుడు ఇలా ఇలా చేసుకుని ఇలా దీన్ని తీసుకెళ్ళి మనం మెయిన్ కాంప్లో కలుపుకోవాలి. సో అది ఎలా కలుపుకోవాలి ఏంటనేది టుమారో విల్ డిస్కస్. ఓకేనా? ఓకే. ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? నో అండి. ఓకే. ఓకే డన్. క్లాస్ రికార్డ్ అయింది, పంపిస్తాను. ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే. నిన్నటి కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఒక ఫుటేజ్ని మనం ఇలా ఎక్స్పోర్ట్ చేసినట్లయితే ఏం జరుగుతుందని అడిగాను నేను. ఓకే. అది నీ ఫుటేజ్ నేను పంపించడం మర్చిపోయాను కదా. ఈరోజు నేను ఫుటేజ్ పంపిస్తాను నేను. చెక్ చేయండి ఒకసారి. చెక్ చేస్తే రేపు పొద్దున్న చెప్పండి నాకు. ఓకే. అన్నయ్య అది ఎడ్జెస్ లో ఇప్పుడు స్పిల్ వస్తుంది కదా అన్నయ్య, అది ఆల్ఫా బయాస్ కాకుండా మనం రెగ్యులర్ మెథడ్ అదే ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫా ఇలాంటి నో వాటితో నో నో తీయచ్చా? అలా చేయడం కుదరదు ఇక్కడ. ఈ సిచ్యువేషన్లో కుదరదు. ఇక్కడ మనకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. చాలా లిమిటేషన్స్ ఉంటాయి, కొంతవరకు ఉంటాయి. ఇది మ్యాజిక్ ఆఫ్ 10 కాబట్టి దీంట్లో 10 నోట్స్ ఉంటాయి కాబట్టి కంట్రోల్లా ఉంటుంది. మీకు తొందరలో మ్యాజిక్ ఆఫ్ 20 అని ఉంటుంది, అది చూపిస్తా. దాంట్లో నువ్వు అని చెప్పినట్టు చేయొచ్చు, చాలా కంట్రోల్స్ చేయొచ్చు. దీంట్లో కంట్రోలింగ్ లిమిటెడ్ కంట్రోల్ ఉంటుంది. లిమిటెడ్ కంట్రోల్లోనే అవుట్పుట్ బాగా వచ్చింది. బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా లిమిటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. అంటే అక్కడ లిమిటెడ్స్ అనేవి నీ కంట్రోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అక్కడ నీకు ఇంకా బెటర్ ఉంటుంది, నువ్వు అడిగిందని కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఓకే. ఇదైతే ప్రాక్టీస్ చేయండి, ఇది సింపుల్ వేలో అయిపోతుంది. ఓకే. ఓకే. ఓకేనబ్బా. థ్యాంక్ యూ. నిన్నటి క్లాస్ పంపిస్తాను. నిన్న క్లాస్ రికార్డ్ చేయలేదా? చేశాను కదా, చేశాను. పంపిస్తాను, రెండు పంపిస్తాను. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే బాయ్.